హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జీరా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టుకొని నోటిఫికేషన్ వస్తుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 10 జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్లో మనం సపరేట్గా కారం వేయం కాబట్టి కొంచెం మిర్చి ఎక్కువగానే వేసుకోండి. 1 కప్పు బాస్మతి రైస్ని సాల్ట్ వేసుకొని పలుగ్గా 95% ఉడికించుకొని చల్లార్చి పెట్టుకున్నాను. ఈ రైస్ని మసాలా దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అనేది విరగకుండా స్లోగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వైట్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ మిరియాల పొడి రైస్కి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే జీరా రైస్ రెడీ. 3 నిమిషాల తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే. అంతే సింపుల్ కదా. ఎర్లీ మార్నింగ్ హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతే అండి, సింపుల్గా వేడి వేడి జీరా రైస్ని చిటికలో చేసేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.